11 రోజులు, 5 రోజులు, 4 రోజులు, మరి 3 రోజులు. దేశవ్యాప్తంగా జరిగినప్పుడు అక్కడి నుంచి మరి కొన్ని ఏరియాస్ నుంచి మనకి ఏవండి ఈవీఎంలు రావాలంటే మీ మీ ఇబ్బంది కదా! పోలింగ్ స్టేషన్ నుంచే యాప్‌లో మీరు అప్‌లోడ్ చేస్తారు కదా! డిజిటల్ ఇండియాలో డేటా రావడానికి ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు మీరు బ్యాంక్‌లో రూ. 100 ట్రాన్స్‌ఫర్ చేశాను. 11 రోజుల తర్వాత రిఫండ్ అవుతదా? లేదు లేదు. కాదుగా ఒప్పుకుంటారు. వెంటనే వచ్చేస్తుంది. వెంటనే వస్తుంది కదా! లెఫ్ట్‌లో పంపిస్తే మహా అయితే హాఫ్ అన్ అవర్ మీద. 11 రోజులు పడుతుందా? అది పట్టదు. 3 రోజులు పడుతుందా? అంత పట్టదు. 5 రోజులు పడుతుందా? లేదు. పట్టింది కదా మరి. చండీగఢ్ తీసుకుందామండి. రైట్? చండీగఢ్ 15 కిలోమీటర్లండి విస్తీర్ణం. హ్మ్. 15 చదరపు అవును. మొత్తం 15 కిలోమీటర్లు 15 అంతే. 600 చిల్లర బూతులండి. హ్మ్. 4,00,000 చిల్లర ఓట్లండి. అంతే. అది. అండ్ చండీగఢ్ కన్నా నెట్ కనెక్టివిటీ ఉన్నటువంటి సిటీ గాని ఇంకోటి ఎక్కడైనా ఉందా? ఉండదు. ఉండదు కదా! మోస్ట్ మోడర్న్ కదా! అవును. 5 రోజులు పడుతుందండి మీకు లేదు. ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి? ఎందుకు పట్టిందండి? ఫైనల్ ఫిగర్ ఇవ్వడానికి 5 రోజులు పట్టిద్దా అని అంటున్నారు. ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి. సరే. వెంటనే ఎందుకు ఇవ్వాలి? అన్న ఆలోచన ఉండొచ్చు కదా! అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారా? అంటే ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయో చెప్తారా? లేదు. అదే కాదండి. ఆ! ఎన్ని ఓట్లు పోలయ్యాయో చెప్పి, హ్మ్. ఆ ఓట్లు లెక్కించాము మేము. ఇన్ని ఓట్లు పడ్డాయి. ఇన్ని ఓట్లు లెక్కించాము. ఇది రిజల్ట్ అని చెప్తారా? అంతే. లేపోతే 11 రోజుల తర్వాత చెప్తారా? లేదు. లేదు. అప్పుడే చెప్పాలి. చెప్పాలి కదా! చెప్పాలి. మీరు కాదు అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదంటే వేరు. చెప్పాలి. చెప్పాలి కదా! రైట్. ఓకే. సో, ఇది ఒక అవకతవకలండి. ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ రైట్. మరొక బృందం. హ్మ్. వాళ్ళేం చేశారంటే, మనకి 543 స్థానాలున్నాయండి. హ్మ్. ఒక స్థానం సూరత్‌లో ఎన్నికలు జరగల. ఓకే. యునానిమస్ అయిందది. 542 జరిగాయి. 542 ఎన్నికలు జరిగాయి. 542లో 4 స్థానాలు తప్ప హ్మ్. 538 స్థానాల్లో ఈవీఎంలో ఉన్నటువంటి పడ్డాయని చెప్పినటువంటి ఓట్లకి, ఈవీఎంలో మేము లెక్కించామని చెప్పినటువంటి ఓట్లకి 5,00,000 తేడా వచ్చాయండి. 76 నియోజకవర్గాల్లో ఎక్కువ లెక్క పెట్టారు. మిగతా 350 ఎన్నో నియోజకవర్గాల్లో తక్కువ లెక్క పెట్టారు. వై? ఇన్ని పోలయ్యాయని చెప్పారు కదా! లాస్ట్‌లో 11 రోజులకో, 4 రోజులకో, 5 రోజులకో చెప్పారు కదా! అవును. చెప్పిన తర్వాత ఇన్ని ఓట్లు అని అన్నాం కదా! హ్మ్. అన్ని ఓట్లు అవుతాయి కదా! అన్ని ఓట్లు పర్సెంటేజ్ ఉంటాయి. పర్సెంటేజ్ ఉండాలి అవ్వచ్చు కదా! ఉంటుంది కదా! ఉండాలి కదా! హ్మ్. కానీ వీళ్ళు అంతకంటే ఎక్కువున్నాయి. ఫలితం ప్రకటించిన తర్వాత కిషోర్‌కి ఇన్నొచ్చాయి, పరకాలకి ఇన్నొచ్చాయి, రవికి ఇన్నొచ్చాయి, సుబ్బారాయుడికి ఇన్నొచ్చాయి, సుబ్బారావుకి ఇన్నొచ్చాయి అని చెప్తారు కదా! అవును. అవన్నీ కూడితే ఎందుకొచ్చి దానికన్నా ఇవి ఎక్కువ ఎందుకున్నాయి? ఓకే. లేదు దానికన్నా ఇవి తక్కువ ఎందుకున్నాయి? మీకు ఈ ఓటుకి ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? ఎవరు? ఎలా లెక్క పెడుతున్నారు? అని అడుగుతున్నాం. చెప్పండి అంతే. ఇప్పుడు ఇది ఈ మీరు అక్కడ అన్యాయం చేసేసారు అనలా. హ్మ్. మీరెందుకు సమాధానం చెప్పరు?